దేవుడు నీకు మేలు చేయాలంటే మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. యెహోషువ 36:11. ఇశ్రాయేలీల దుష్ట ప్రవర్తన వలనను దుష్ట క్రియల వలనను దేవుడు వారిని శిక్షించినప్పటికీ మరలా వారిని బబులోను నుండి కానానుకు నడిపించి మునుపటి కంటే అధికమైన సమృద్ధి, సంతోషం, మేలు కలుగజేసేదనని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మేలు చేయాలంటే ఉండవలసిన లక్షణాలు: 1. దేవునికి భయపడాలి. నిర్గమకాండము 1వ అధ్యాయం 17వ వచనం నుండి 20వ వచనం వరకు. 2. దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎజ్రా 8:22. 3. నీవు దేవునితో సహవాసం చేయాలి. యోబు 22:21. 4. నీవు దేవుని మాట విని విధేయత చూపాలి. ఇర్మియా 42:6. 5. యథార్థత, మంచితనము కలిగి నీవు జీవించాలి. కీర్తన 125:6. చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను కాచుకోవాలి. కీర్తన 34:12వ వచనం నుండి 13వ వచనం వరకు. 7. కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. కీర్తన 34:12-13. 8. నీవు దేవుని మందిరమునకు రావాలి. కీర్తన 65:4. నా ప్రియ నేస్తమా, మేలు అంటే మంచి, ఉన్నతమైన సహాయము అని అర్థము. దేవుడు నీకు మంచి చేయాలన్నా, సహాయం చేయాలన్నా, దేవుడు తన ఉన్నతమైన కార్యాలు నీ ఎడల జరిగించాలన్నా, నీవు పై లక్షణాలు కలిగి ఇతరులకు కీడు చేయక మేలు చేసినప్పుడు దేవుడు నీ మీద దృష్టి ఉంచి నీకు అధికమైన మేలు అనగా తన మంచి ఉన్నతమైన సహాయం చేస్తాడు.